వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జబర్దస్త్ నటులు హైపర్ ఆది అన్నారు. జనసేన పార్టీ తరపున నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి వచ్చిన ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. జనసేన విజయం కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని, తెనాలి చుట్టుపక్కల ఎక్కడ రాని మెజారిటీతో రానున్న ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ గెలవబోతున్నారని చెప్పారు. ఒక మంచి స్పీకర్గా ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని, ఆయన చేసిన అభివృద్ధి తప్ప తెనాలిలో ఏ అభివృద్ధి కనబడడం లేదని, ఎక్కడికి వెళ్లినా కూటమి విజయం ఖరారైనట్లు తెలుస్తుందని హైపర్ ఆది అన్నారు. నాదెండ్ల మనోహర్ని గెలిపించుకోవడం ద్వారా తెనాలిని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారికి క్యాంపెయినింగ్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన పరిపాలించే టైంలో, ఆయన ఇక్కడ ఈ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది. జనసేన పార్టీ అనేది ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనోహర్ గారు ఇందులో వచ్చారో అప్పటి నుంచి కూడా మనోహర్ గారితో పరిచయం ఉంది. ఈవెన్ నేను 2019లో కూడా తెనాలి ప్రచారం చేయడానికి రావడం జరిగింది. అలాగే తర్వాత ఎన్నో మీటింగ్స్, రణస్థలం మీటింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా సార్ని కలవడం జరిగింది. మనోహర్ గారు ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు. ఎందుకంటే సభని అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు. మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ని మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది. ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా, వాళ్ళ చెప్పేది వినకుండా, లేకపోతే స్పీకర్ కూడా ఏదో బూతులు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పటికీ స్టిల్ ఇంకా ఒక మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు. మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట. సరే, అందరికీ అది వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా ఇదైంది. అంటే పొరపాటున ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక ఆటోలో ఆవిడ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళకముందే ప్రసవం అయింది ఆటోలో, అలా ఉన్నాయి రోడ్లు. కాబట్టి ఇలాంటి రోడ్లు మారాలన్నా, లేకపోతే జనాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలన్నా కూడా మనోహర్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి. అంటే ఒక పార్టీ నడిపే నాయకుడు 2 చోట్ల ఓడిపోతే మ్యాక్సిమం పక్కన ఉన్న వాళ్ళంతా వేరే ఎతకడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అలా ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మన మనోహర్ గారు. మనస్ఫూర్తిగా హైపర్ ఆది గారు జనసేన పార్టీ ప్రచారం కోసం అనేక నియోజకవర్గాల్లో ఈ ఎండల్లో కూడా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సిద్ధాంతాలని నమ్ముకుని యువతని ఒక మంచి ఆదర్శవంతంగా మార్చే దిశలో పనిచేస్తున్నప్పుడు హైపర్ ఆది గారు కూడా చాలా మనస్ఫూర్తితోటి ఆ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసే విధంగా ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఒక యూత్ ఐకాన్గా జనసేన పార్టీలో కూడా యువతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాం. పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో కూడా మేమందరం ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే. వ్యక్తిగతంగా మాకు పదవుల కోసమో లేకపోతే ఇంకేదో గుర్తింపు కోసమే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా సాధించుకున్నారు లైఫ్లో. మా కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేసి ముందుకు వెళ్తున్నారో ఆ స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం ప్రతి ఒక్కరిలోనూ ఆ భావన తీసుకొచ్చే విధంగా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా, ఈ రాష్ట్రానికి తద్వారా మేలు జరిగే విధంగా పనిచేసే వ్యక్తుల్లో మన హైపర్ ఆది గారు. గత ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి ప్రచారం చేశారు. మరొకసారి తెనాలికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, అద్భుతంగా ఈరోజు సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం 4 గ్రామాలు 5 గ్రామాలకి పరిమితం చేసే విధంగా ఏర్పాటు చేశాం. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి 5 గ్రామాల్లో కూడా ఆయనకి మంచి ఆదరణ దక్కాలని, తద్వారా ప్రజలు ఒక మంచి నిర్ణయానికి ఏదైతే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారో
దాన్ని 4 రోజులు కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దారి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకోమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పట్టణంలో 4వ రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. అత్యవసర సర్వీసెస్, ఆర్టీసీ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఉద్యోగులు తమ ఓటు హక్కును సజావుగా ఉపయోగించుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ భానుమతి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ పావని ప్రియాంక, కాళిదాసు వెంకటేశ్వరరావు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము నిరంతరంగా మేము చేస్తున్న కార్యక్రమం. మరి ప్రతివారు మరి రెడ్ క్రాస్లో భాగస్వాములయ్యి మరి ఈ పుట్టినరోజుని ఘనంగా చేసుకోవాలని మేము ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవా కార్యక్రమాలు అనేది చేయాలనేది మా రెడ్ క్రాస్ యొక్క ప్రాథమిక ఉద్దేశం. అందుకని మన హెన్రీ డొనాట్ గారి పుట్టినరోజే మా రెడ్ క్రాస్ ఆవిర్భావ దినంగా ప్రపంచ దేశాలన్నీ గుర్తించినాయి. కనుక ఈ కార్యక్రమాన్ని మరి ప్రతివారు సేవా కార్యక్రమంగా గుర్తించి మరి మా రెడ్ క్రాస్కి చేయూతనివ్వాలని, ఎవరైనా అవసరంలో ఉన్నాళ్ళని మేము ముందుండి ఆదుకుంటామని కూడా మా రెడ్ క్రాస్ తరఫున ఈరోజు మన తెనాలి పట్టణంలో హెన్రీ డొనాట్ రెడ్ క్రాస్ ఆవిర్భావ ప్రోత్సాహక ఫౌండర్ మెంబర్ అయిన హెన్రీ డొనాట్ గారి పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఒక పండుగలాగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సేవా తత్పరత, అంటే నేను ఒక తోటి మనిషికి సహాయం చేయాలని ఒక భావన తట్టి లేపిన మనిషి ఈయన. ఎక్కువగా మనకి రెడ్ క్రాస్ అనేది చాలా వరకు హాస్పిటల్స్ అన్నిట్లోనూ రెడ్ క్రాస్ మీరు సింబల్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే వైద్య రంగంలో ఇన్కార్పొరేట్ అయిపోయిన సింబల్ ఇది. రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ చాలా వరకు డాక్టర్స్ ఉంటారండి. సేవా దృక్పథంతో ముందుకెళ్లే ప్రతి ఒక్క మనిషి రెడ్ క్రాస్ సింబల్ని బేర్ చేయాలా ఉంది. అమర్తులూరు మండలం అమర్తులూరు గ్రామంలో మాజీ మంత్రి కెఎస్ జవహర్ నక్ ఆనంద్ బాబు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో శామ్యూల్ జోహర్ పాల్గొన్నారు. నక్ ఆనంద్ బాబు విజయానికి, అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయకూడదని కొంతమంది చెప్తున్నారనే దాని మీద నేను మాట్లాడతాను. ఈరోజు బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసిన తర్వాత ఒక ఊరు వెళ్ళా. ఇలాంటి మహిళలతో మాట్లాడదామని వెళ్తే, అయ్యా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంట కదా, చర్చిలన్నీ కూల్చేస్తారంట కదా, పాస్టర్లు అందరూ కొడతారంట కదా అని ఒక ఆవిడ అడిగింది. అడిగితే నేనేం చెప్పానంటే, అసలు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడా కాదా అమ్మ అని అడిగా. చెప్పే వాళ్ళ అమ్మ బైబిల్ పట్టుకొని తిరుగుతుందండి, వాళ్ళ అమ్మ క్రైస్తవురాలు, వాళ్ళ భార్య క్రైస్తవురాలు, వాళ్ళ నాన్న సమాజ్ దగ్గరే అన్ని పెట్టేసి క్రైస్తవ పూజలు చేస్తూ ఉంటారంటే చాలా తప్పు మాట్లాడుతున్నారమ్మా. క్రైస్తవ్యం అనేది 10 ఆజ్ఞలు ఉన్నాయి. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ, కింద భూమి అంతే కానీ, భూమి కింద ఒక నీళ్ళ అంతే కానీ, ఏ విగ్రహాన్ని ఏ రూపాన్ని సాగిలపడకూడదు, మొక్కకూడదని బైబిల్ చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి స్వరూపాన్ని అంత కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో ఇబ్బందులు పడిన ప్రజలందరూ పోలింగ్ కోసం ఎదురు చూస్తున్నారని, తన పర్యటనలో ఆ విషయం స్పష్టంగా గుర్తించామని,
అందరిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలోని 37, 38 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. స్థానికులు తెలియజేసిన మురుగు కాలువల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గంగానమ్మపేటలో పర్యటన సందర్భంగా వైకుంఠపురం దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ ఉప్పల వరదరాజులను నాదెండ్ల ఆలింగనం చేసుకుని మాట్లాడారు. నాజీర్పేటలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు. డాక్టర్ నాదెండ్ల మనోహర్ పట్టణంలోని 27, 28 వార్డుల్లో తిరిగి నమూనా బ్యాలెట్లో గుర్తులను చూపిస్తూ తమకు మద్దతు పలకాలని కోరారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. फोटो फोटो ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 37, 38 వార్డులు పర్యటించడంలో ఒక అద్భుతమైన అనుభవం. మండుటెండలో చల్లటి వాతావరణంలో ఆ మార్పు ప్రజల్లో కూడా ఒక ప్రశాంతత కనపడుతుంది. నేను ప్రతిరోజు అంటున్నట్టుగా ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఒక దృఢ సంకల్పంతో 13వ తారీఖు ఉదయమే వెళ్ళి ఓటు వేయాలనే ఒక నిర్ణయం ప్రజలు ఆల్రెడీ బలంగా తీసుకున్నారు. ఆ సంకేతం దేనికోసం అంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు పాపం అనుభవించిన అనవసరమైన నరకం, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, చిన్న చిన్న వాటి గురించి కూడా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెట్టడం, స్థానికంగా ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, వాటితో పాటు
సంక్షేమం అనే ఒక బూచి చూపించి అద్భుతంగా చేసాము పరిపాలన అని చెప్పుకోవడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు ఎక్కడ కూడా చేయలేకపోయారు. వాస్తవంగా 37, 38 చాలా కమర్షియల్ ఏరియా. ఇంకా మనం శానిటేషన్ మెరుగుపరచాలి, సైడ్ డ్రైన్స్ నిర్మాణం చేయాలి. రఘు గారు చాలా వరకు పనులు చేయించారు అక్కడ. ఇంకా చిన్న చిన్న రోడ్స్ ఏవో చాలా చిన్నవి మిగిలిపోయి ఉన్నాయి బిట్స్. వాటిని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని స్థానికులకు చెప్పడం జరిగింది. ప్రజలు ఎదురు చూసేది కూడా ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధంలో ఎన్నికలు జరగాలి. మార్పు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన పాలన మా ద్వారా అందిస్తామని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా కూటమి అందుకు కట్టుబడి ఉంది. ఏ కార్యక్రమం చేసినా కూడా తెనాలి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసే విధంగా మేమందరం కూడా ముందడుగు వేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన పార్టీలో చేరిన వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షబ్బీర్ సయ్యద్ బాషా. మేము ప్రొఫెషనల్ కమెడియన్స్ మాత్రమే, వైసీపీ వారు పొలిటికల్ కమెడియన్స్, హైపర్ ఆది వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.